గత కాలంలో 5 సంవత్సరాలు చెల్లిపోయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీటి మీద ఈ రోజున జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు, గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులకు సంబంధించిన ఆయన మీద కూడా దాడి చేశారు. ఆయన కూడా దుర్భాషలు. అలాగే శ్రీనివాస రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు. అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు. ఇది అలవాటు అయిపోయింది. మీరు 15 మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టేవాళ్ళు మేము గౌరవించుకుంటాం. ఎస్పీ గారు కూడా చెప్తాను, డీజీపీ గారి దృష్టి కూడా తీసుకొస్తున్నారు. ఏ బొక్కను ఉపేక్షించేది లేదు. మీకు అర్థమైనా కావచ్చు. మీరు పనిచేసే అధికారుల మీద మీరు దాడులు చేసి సగటు మనుషులు ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు, ఉపేక్షించే వ్యక్తులు అసలు కాదు. అన్ని తట్టుకొని వచ్చారు. 5 సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయారో ప్రజలు తట్టుకొని వచ్చారు. ఇంకా మరి అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమయంతో ఉన్నారు. మా సంయమనాన్ని పరీక్షించలేదు, మా సహనాన్ని పరీక్షించలేదు. చాలా గట్టిగా ఉండి చెప్తున్నది తాను పరిస్థితి. మర్యాదగా మాట్లాడుతా ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒకరి జాగిరి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం లెక్క పక్క లేకుండా మాట్లాడుతూ ఉంటే మేము ఊరుకోము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారులు ఎంపీడీఓలు కాదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా, ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఖరాఖండిగా ఉంటుంది. మా రియాక్షన్ ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను. అధికారులు ఉన్నారు కాబట్టి ఇంకా బలంగా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. మా సహనాన్ని పరీక్షించుకోండి. చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాను. అలాగే వైసీపీ నాయకులు కూడా మీ నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి.